లాస్ట్ ఇయర్ బ్రిక్స్ నేషన్ తాలూకు మీటింగ్ ఏదో అయినట్టుంది కదా, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కలిసారు కదా, ఆ టైంలో నేను తీసుకుని ఉంటారండి మన అందరం కలిపి మేలో మార్కెట్ని పెడేద్దాం అని చెప్పి. మన ఇండియాలోనే ఎకానమీ రిలేటెడ్గా ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్న ఈ టైంలో ట్రంప్ నుంచి ఇంకొక స్టేట్మెంట్ వచ్చింది. సో ఇవాళ మార్కెట్ ఫాలో అవ్వడానికి అది కూడా ఒక రీజన్ అండి. సో దాని గురించి మాట్లాడుకుందాం, మన ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. అండ్ రేపు మార్కెట్ ఒక విషయం మీద ఎక్కువ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ విషయం ఏంటనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే చాలా మంచి స్టాక్స్లో అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం అండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. ఫస్ట్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండ్ మన గ్రాఫిక్స్ సాయంతో మాట్లాడుకుందాం అండి. ఇవాళ మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి ఒక రీజన్లా చెప్పాలి అంటే యూఎస్ అండ్ ఇరాన్ తాలూకా పీస్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ లైక్ ఫెయిల్ అయిపోయి. ట్రంప్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. ఈ సీజ్ ఫైర్ అనేది మ్యాసివ్ లైఫ్ సపోర్ట్ మీద ఉన్నది అని అంటున్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఐసీయూలో ఉన్నది అని చెప్తున్నాడు. చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవాళ మార్నింగ్ పోస్ట్ చేసుకున్నప్పుడు ఏ రాశాను ఇక్కడ, ట్రంప్ ఇచ్చిన 14 పాయింట్ ప్రపోజల్కి ఇరాన్ రెస్పాన్స్ ఇచ్చింది. ఆ రెస్పాన్స్ని చెప్తా అని నేను పూర్తిగా కూడా చదవలేదు అని చెప్పి ట్రంప్ అన్నారు అని రాశాను కదా. ఇంత స్ట్రాంగ్గా రాయడానికి రీజన్ ఏంటి అంటే ఆయన చెప్పిన మాటలనే తెలుగులో రాశారండి. గార్బేజ్ అని చెప్పడం, అలాగే టైం వేస్ట్ అని చెప్పడం, ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. సో మార్కెట్ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ట్రంప్కి ఇరాన్ తాలూకా రెస్పాన్స్ నచ్చలేదు, అంటే పీస్ స్టాక్స్ అనేది ఫెయిల్ అయిపోయినట్టే అనేది అర్థమైపోయిందండి. అండ్ అలాగే కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న స్ట్రైక్స్ అవుతున్నాయని చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర యూఎస్ ఏం చేస్తుంది, దానికి ఇరాన్ ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. సో జియో పాలిటిక్స్ యాంగిల్ నుంచి అయితే మాత్రం ఒక అన్సర్టినిటీ అనేది ఉన్నది. ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుంది ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలి మనం. అండ్ ఈ మోడీ గారి స్పీచ్ వల్ల నిన్న మార్కెట్ పడ్డది కదా, ఇవాళ ఇంచుమించు అలాగే కంటిన్యూ అయ్యిందండి. జ్యువెలరీ స్టాక్స్ అనేది పడడం జరిగింది. ఈవీ స్టాక్స్లో కొంచెం ఒక ఇంట్రెస్ట్ ఏదో కనిపించింది. సో మార్కెట్ అయితే సీరియస్గానే తీసుకుంటుందండి. రైట్, రేపటి మార్కెట్ని ఎఫెక్ట్ చేసే 2 విషయాలు ఉన్నాయని చెప్పాం కదా. ఒకటి, యూఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. యూఎస్ తాలూకా సిపిఐ డేటా ఇవాళ మిడ్ నైట్ ఎప్పుడో వస్తుందండి. 2, ఇండియా తాలూకా సిపిఐ డేటా కూడా వస్తుంది. అఫ్కోర్స్ ఇవాళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఆ సిపిఐ డేటా వచ్చేసి ఉండొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తానండి, ఎలా వచ్చింది, రియాక్షన్ ఎలా ఉండొచ్చు ఏంటి మొత్తం అంతా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఓకే కదా. నౌ ఈ టైంలో ఇన్ఫ్లేషన్ డేటా అవసరం అంటారా అంటే ఎస్, అవసరమే. ఎందుకు, మన ఫెడ్ తాలూకా స్టేట్మెంట్స్ అవన్నీ చూసినా సరే ఇప్పుడప్పుడే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండకపోవచ్చు అని చెప్పి అక్కడ ఇక్కడ వినబడుతున్నాయి. అండ్ కొంతమంది అయితే ఇంట్రెస్ట్ రేట్ హైక్ కూడా ఉండొచ్చు అనే స్పెక్యులేషన్లో దిగిపోయారండి. ఈ December 2026 తాలూకా ఫెడ్ మీట్లో ఇంట్రెస్ట్ రేట్ హైక్ కూడా ఉండొచ్చు అనే ఒక స్పెక్యులేషన్లోకి దిగిపోయారు. మార్కెట్కి ఇప్పుడున్న ఈ నెగిటివ్ సెంటిమెంట్స్ చాలా అన్నట్టు ఇది కూడా యాడ్ అవుతుందేమో అని భయం కూడా ఉన్నది. అండ్ మన ఇండియా పరంగా చూసినా సరే ఇన్ఫ్లేషన్ డేటా బట్టే కదండి మన ఆర్బీఐ అయినా రేట్ కట్స్ చేయడం, లేదంటే రేట్ హైక్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటుంది. సో ఈ టైంలో యూఎస్ ఇరాన్ వార్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తాలూకా క్లోజర్, ఈ టైంలో ఈ ఇన్ఫ్లేషన్ డేటా చూడడం చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో మా టెలిగ్రామ్ ఛానల్లో రేపు మార్నింగ్ మీరు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళక ముందు మన యూఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వచ్చింది, ఇండియా తాలూకా ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వచ్చింది ఏంటనేది చూసుకొని మార్కెట్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే కదా. అండ్ అలాగే ఫాయస్ తాలూకా ఆటోమేట్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఇంకొకటి ఇండికేటర్స్ పరంగా RSI 70కి వస్తే ఈ స్టాక్ని సెల్ చేయనో, లేదంటే ఆ స్టాక్ తాలూకా PE కొననో, ఇలాగ మొత్తం ఈజీగా, చాలా ఈజీగా ఆటోమేషన్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే కొత్త ఇండికేటర్స్ అని మంచి మంచి ఫీచర్స్ ఇస్తున్నా మన ఫాయస్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవాలనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫాయస్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఈ రెఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా. రైట్, ఒక్కొక్కటిగా స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ క్రూడ్ ఆయిల్ తాలూకా అప్స్ట్రీమ్ కంపెనీస్, అంటే క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ బాగా పెరిగాయండి ఇవాళ. రీజన్ ఏంటి అంటే అఫ్కోర్స్ ఒకటి, మన క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ పెరుగుతున్నాయి. అండ్ ఇవాళ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటి అంటే సెకండ్ గ్రేట్ థింగ్, ఆయిల్ తాలూకా రాయల్టీ కట్ అనౌన్స్ చేసిందండి గవర్నమెంట్. అందుకనే ఇంతలా పెరిగిపోయి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఎలా ఉంటుందంటే మన భూగర్భ జలాల నుంచి ఈ ఆయిల్ అనేది తవ్వి తీస్తుంటారు కాబట్టి ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్టింగ్ కంపెనీస్ గవర్నమెంట్కి ఒక రాయల్టీ అని చెప్పి కట్టాలన్నమాట. సో సే ఫర్ సపోజ్ ఒక $100 తాలూకా ఒక బ్యారెల్ అమ్మారు అనుకోండి వీళ్ళు, ఇందులో ఒక 20% అంటే ఒక $20 గవర్నమెంట్కి ఇచ్చేయాలి. నా ఈ $20 ఏదైతే ఉన్నదో ఇది ఒక డైరెక్ట్ ఆపరేటింగ్ కాస్ట్ కింద చూపించుకోవచ్చా లేదా? అంతే కదండి. నా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రాయల్టీ ఏదైతే ఉన్నదో 20% కట్ అవసరం లేదు అని చెప్పి తగ్గించడం జరిగిందండి. సో ఎంత తగ్గితే అది డైరెక్ట్గా ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోతుందో లేదో చెప్పండి. ఈ రాయల్టీ కాస్ట్ అనేది ఎంత తగ్గితే అది డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్లో పాజిటివ్ అవుతుందా లేదా? సో ఇక్కడ నుంచి ఈ ఆయిల్ స్ట్రీమ్ కంపెనీస్ లైక్ ఆయిల్ ఇండియా అని ఈ కంపెనీస్
ఎక్కువ ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత ఏంటి అంటే ఇప్పటి వరకు 20% బేస్ రేట్ అని ఉండేది, ఇప్పటి నుంచి 12.5%కి తగ్గించేశారండి. ఏంటిది జీవితాంతం ఎంత ఉంటుందంటే లేదు, అంటిల్ ఫర్దర్ నోటీస్. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందండి, నిన్న ఏం చేసింది, మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కరెంట్ అకౌంట్ డిఫిసిట్ తగ్గించాలి కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ తాలూ కన్సంప్షన్ తగ్గించండి, గోల్డ్ మీరు కొనుక్కోకుండా చెప్పుకుంటూ వచ్చారు కదా. అది ఒక స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకోవడం మానేసి మన దగ్గరే క్రూడ్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది కదా. ఇప్పుడు వేదాంత అని, ఆయిల్ ఇండియా అని, ఓఎన్జీసీ అని ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మన క్రూడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు పాజిటివ్ కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ మేబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయండి అని చెప్పంటే మాకేం మిగులుతుందండి, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఆ టెక్నాలజీ యూస్ చేసుకోవాలి, ఈ టెక్నాలజీ యూస్ చేసుకోవాలి, మేము లాస్లోకి వెళ్తాం అని చెప్పుంటారు. సో దానివల్ల ఏంటంటే సరే ఓ పని చేయండి, గవర్నమెంట్కి మీరు రాయల్టీ కడుతున్నారు కదా, 20% కడుతున్నారు కదా, దాన్ని 12.5% తగ్గించేయండి అని చెప్పి అంటున్నారు. అంటే ఇంచుమించు ఒక 7% లేదు అంటే ఒక 6% తాలూకా బెనిఫిట్ పాస్ ఆన్ అవుతుంది కదా వాళ్ళకి. సో ఇప్పుడు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట, అదవుతుందా, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది ఎక్కువ క్రూడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. అది ప్లాన్ అండి, గవర్నమెంట్ తాలూకా ప్లాన్ అది. సో ఇప్పుడు చెప్పండి, ఇది జస్ట్ ఏదో నార్మల్ పాజిటివా లేక పూర్తి పాజిటివా? ఇది వన్ టైం గెయిన్ కాదు కదా, ఏదో ఒక క్వార్టర్లోనే మాత్రమే ఇంత పాజిటివ్ వస్తుందని ఏం లేదండి. అంటిల్ గవర్నమెంట్ మళ్ళీ ఈ రాయల్టీ ఏదైతే ఉన్నదో అది పెంచేంత వరకు ఇంకా ప్రాఫిట్స్ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అర్థమైందా ఇవాళ ఎందుకు ఇంత అలా పెరిగాయో స్టాక్స్? అయితే రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, గవర్నమెంట్ ఏం చేసింది, రాయల్టీ తగ్గిస్తుంది. రేపు పొద్దున్న ఒకవేళ క్రూడ్ ఆయిల్ తాలూకు ప్రైసెస్ ఇంకా పెరిగిపోతూ ఉన్నాయనుకోండి, ఇప్పుడు $100 ఉన్నందుకు ట్యాక్స్ కొంతవరకు కట్టించుకుంటారు. అదే ఇది $120కి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమీ చేయకుండా అంటే ఉత్తి పుణ్యానికి $20 ఎక్స్ట్రా వచ్చేస్తున్నాయి కదా ఈ కంపెనీస్కి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు ఉత్తి పుణ్యానికి $20 సంపాదిస్తున్నావు కాబట్టి నాకు దాంట్లో ఒక 10% 20% ఇవ్వు అంటుంది. దాన్నే విండ్ఫాల్ ట్యాక్స్ అంటారండి. సో విండ్ఫాల్ ట్యాక్స్ రేపు పొద్దున్న పెంచుతారా, ఎలా పెంచుతారా ఏంటి చూడడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ రెండు, ఇప్పుడు $100 వీళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి ప్రైసెస్ అదే లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకవేళ రేపు పొద్దున పడిపోతే, ట్రంప్ ఇవాళ రాత్రే ఇరాన్తో అంతా సర్దుముడిపోయిందని చెప్పి లేదంటే ఇంకా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది $80 పడిపోతే అప్పుడు కూడా ప్రాబ్లమే కదా. రైట్, ఇంకా ఎవరైనా మన రూపాయి తెలుగు సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టుంటే ఆ ఫైర్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రిఫరల్ లింక్ ఉన్నది కదా, దాని ద్వారా ఒకసారి ప్లాన్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ టాపిక్, ఇవాళ ఐటీ స్టాక్స్ ఫాలో అయ్యండి. రీజన్లో చెప్పాలంటే ఒకటే, ఇంక ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం చెప్పండి దీనికోసం. ఓపెన్ ఏఐ అని ఇలాంటి జెన్ ఏఐ జైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఏఐ డెవలప్మెంట్ టూల్స్ కూడా వాళ్ళే డైరెక్ట్గా క్లయింట్స్కి అమ్మేస్తామని చెప్పి అంటున్నారు అనమాట. సో దానివల్ల మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి, ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్కి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంతే, దీనికోసం చాలాసార్లు మాట్లాడుకున్నామండి. ఎప్పుడైతే ఈ న్యూస్ కొంచెం బ్యాక్కి వెళ్తుంటుందో మెల్లిగా కొంచెం ఒక హోప్ వస్తూ ఉంటుంది ఐటీ కంపెనీస్లో. ఎప్పుడైతే ఇలాంటి న్యూస్ మళ్ళీ బయటకు వస్తుందో ఐటీ కంపెనీస్ కొంచెం ఫాలో అవుతూ ఉంటాయి. అదే కదా. సో పెద్దగా కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అయితే ఇవాళ మనం ఏం మాట్లాడుకోబోతాం అంటే, ఐటీ కంపెనీస్లో రెండు రకాలుగా ఈ మధ్య జరుగుతూ ఉన్నది. ఒకటి, లార్జ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. మిడ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకలా రియాక్ట్ అవుతూ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ లైక్ ఒక 2-3 months బిఫోర్ ఏంటంటే లార్జ్ క్యాప్స్ కన్నా మిడ్ క్యాప్స్ కొంచెం అట్రాక్టివ్గానే ఉన్నట్టున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ఈ జెన్ ఏఐ తాలూకా డిస్ట్రప్షన్ కొంచెం ఎక్కువ అయ్యేటట్టు ఉన్నది. అండ్ లార్జ్ క్యాప్స్ కొంచెం రీసెంట్గా ఎక్కువ పడ్డాయి, మిడ్ క్యాప్స్ కొంచెం ఎక్కువ పెరిగాయి. సో ఆ వాల్యుయేషన్ గ్యాప్ అనేది వచ్చేసిందండి. లార్జ్ క్యాప్స్ మెయిన్లీ 22 to 28 PEలో అలా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. లార్జ్ క్యాప్స్ అంటే TCS, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ. అదే మిడ్ క్యాప్స్ అనుకోండి, ఒక 40 to 50 PEలో కూడా ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్స్ ఉన్నాయి, పర్సిస్టెంట్ అని, కోఫోర్జ్ అని ఇలాంటివి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఈ మిడ్ క్యాప్స్లో ఇంకొంచెం ఎక్కువ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే లార్జ్ క్యాప్స్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు ఇప్పుడు నెగిటివ్గా తీసుకుందాం అనుకున్నాం, ఐటీ స్టాక్స్ని నెగిటివ్గా తీసుకుందాం అనుకున్నాం. సో లార్జ్ క్యాప్స్ని మాత్రమే నెగిటివ్గా తీసుకోవాలా, లేదంటే ఇంత పెద్ద PEలో ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్స్ని కూడా నెగిటివ్గా తీసుకోవాలా అనేది మాట్లాడుకోవాలి కదండి. నార్మల్గా చెప్తున్నా అండి, ఐటీ గ్రోత్ అనేది 15% అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ప్రతిసారి. బట్ ఇప్పుడు ఈ జెన్ ఏఐ వల్ల ఇన్ఫ్యాక్ట్ డీ గ్రోత్ కూడా అవుతుంది, ఒక 2% అలా పడిపోవడం కూడా అవుతుంది. అవును కదా. సో నౌ ఏఐ టూల్స్ ద్వారా నేను చెక్ చేసినప్పుడు ఏంటంటే ఈ డీ రేటింగ్ రిస్క్ ఏదైతే ఉన్నదో, అంటే ముందు ఫర్ సపోజ్ 26 PE అలా ట్రేడ్ అవుతుందండి ఒక లార్జ్ క్యాప్ స్టాక్, దాంట్లో ఒక 15% కరెక్షన్ రావచ్చు అనమాట, అంటే 22 PEకి అలా రావచ్చు. అదే కదా. సో డీ రేటింగ్ రిస్క్, ఇది PE కూడా 15% అలా ఫాలో అవుతుంది. నా అదే ఎర్నింగ్స్ అలాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఆ స్టాక్లో 15% కరెక్షన్ రావచ్చు అనమాట.
బట్ అదే మిడ్ క్యాప్స్ అయితే ఇప్పుడు 45x అలా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఏంటంటే మరి 30% ఏం లేదు, మరి 15-20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా వస్తుందో లేదో డౌట్ అనమాట. ఒకవేళ ఈ 15% 20% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి వాల్యుయేషనే 33% అలా ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉన్నదండి. అండ్ అలాగే లార్జ్ క్యాప్ స్టాక్స్కి థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. అందులో కొంతమంది ఏ రిలేటెడ్గా వెళ్ళిపోయినా సరే వీళ్ళు ప్రాబ్లం లేదు అనుకుంటూ ఉన్నారు. అండ్ మిడ్ క్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఒక టాప్ 20 క్లయింట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. సో వాళ్ళు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, మీరు ఎలాగో ఏతోనే చేస్తుంటారు కాబట్టి ఆ తక్కువ డబ్బులు తీసుకొని పని చేసి అంటే వీళ్ళు ఎంతవరకు చేస్తారు ఏంటనేది చూస్తూ ఉండాలి. సో ఇప్పటి నుంచి రెవెన్యూ ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నది, ప్రాఫిట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నది, అండ్ అంతకన్నా ముఖ్యంగా డీరేటింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఉండాల్సిన డౌట్ ఏంటంటే 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, ఒకవేళ కొత్తగా మీరు ఐటీ స్టాక్స్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, ఎంట్రీ స్ట్రాటజీ ఏంటి? ఈ మిడ్ క్యాప్స్ అనేది 45-50 పీఈలో ట్రేడ్ అవుతున్నాయి కదా, అవి మళ్ళీ 25-30 పీఈలోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా తీసుకుందాం అనుకుంటారా? ఎంట్రీ లాంటివి తీసుకుందాం అనుకుంటారా? లేదు అంటే ఎవరెవరు ఈ మిడ్ క్యాప్స్లో ఎవరెవరు జెన్ఏలోకి ఎక్కువగా ఇంటిగ్రేట్ అయిపోతున్నారు, ఈ ఐటీ గ్రోత్తో ఎవరు కంపీట్ చేయగలుగుతున్నారు అని చూసుకొని వాళ్ళని ఒక గ్రోత్ స్టాక్లా తీసుకుందాం అనుకుంటున్నారా? అంటే ఒక వాల్యూ బైలా తీసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే ఒక గ్రోత్ స్టోరీలా తీద్దాం అనుకుంటున్నారా? ఇదే క్వశ్చన్ ఉండాలండి మీ దగ్గర. సో మీ దగ్గర ఒక ఫుల్ ప్రూఫ్ అనాలిసిస్ ఉంటే పర్వాలేదు, బట్ ఫాలో అవుతున్నాయే కదా అని చెప్పి డిస్కౌంట్లా తీసుకొని ఈ ఐటీ స్టాక్స్ని కొనుక్కోవడానికి మాత్రం నేనైతే రికమెండ్ చేయనండి. స్ట్రక్చరల్గా ఏదో చేంజ్ వచ్చేటట్టే ఉన్నది. రైట్, ఇంకా యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా 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 ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, యూపీఎల్ అంటే తెలుసు కదండి, మీకు ఫెర్టిలైజర్స్ ఇలాంటివి అమ్మే కంపెనీలో Q1 ఆఫ్ FY27 తాలూకా గైడెన్స్ రెవెన్యూ పరంగా 10% to 14% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేనేజ్మెంట్ కాన్కాల్లో చెప్పడం జరిగింది. అయితే అంతకన్నా రెండో విషయం ఏంటంటే ఎబిట్టా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో 14% to 18% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. లాస్ట్ 1 yearగా 2 yearsగా కూడా ప్రైసెస్ అనేది బాగా తగ్గిపోయాయి. అలాగే క్లయింట్స్ దగ్గర ఇన్వెంటరీ బాగా ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే అటు రెవెన్యూ అని ఇటు ప్రాఫిట్స్ అని బాగా పడుతూ వస్తున్నాయి అనమాట యూపీఎల్ లాంటి కంపెనీస్కి. అర్థమైందా? కోవిడ్ టైంలో ఏంటంటే ఎక్కువ ఇన్వెంటరీ తీసేసుకున్నారు, ఈ యూపీఎల్ తాలూకా క్లయింట్స్ ఎక్కువ తీసేసుకున్నారు అనమాట. అండ్ అవి ఎక్కువగా అమ్ముడుపోవడం వల్ల అండ్ అలాగే ప్రైసెస్ బాగా పడిపోవడం వల్ల ఏంటంటే కొంచెం స్లో డౌన్ వచ్చింది, ఇండస్ట్రీలో స్లో డౌన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి 10-14% రెవెన్యూలో గ్రోత్ చూపిస్తాం, అలాగే 14-18% ప్రాఫిట్లో గ్రోత్ చూపిస్తాం అనేసరికి ఏంటి బాటమ్ అవుట్ అయిపోయిందా, ఆ కష్టాలన్నీ ముగిసిపోయాయా అనే ఒక స్పెక్యులేషన్ మార్కెట్లోకి వచ్చిందండి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెవెన్యూ 10% పెరిగినప్పుడు ప్రాఫిట్ 14% ఎలా పెరుగుతుందండి? వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే హై మార్జిన్ ప్రోడక్ట్స్ని అమ్ముకుందాం, లో మార్జిన్ ప్రోడక్ట్స్ని పక్కన పడేద్దాం, బిజినెస్ నుంచి పక్కకు తీసేద్దాం. అలాగే జియోగ్రఫీ పరంగా కూడా హై మార్జిన్స్ ఉన్న జియోగ్రఫీ మీద ఎక్కువ డిపెండ్ అవుదాం, లో మార్జిన్స్ వచ్చిన జియోగ్రఫీలో కాన్సన్ట్రేషన్ తగ్గించేద్దాం, ఇలాగే ప్లాన్స్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళ తాలూకా డెట్స్ కూడా తగ్గించారు, ఒక $500 million ఎంతో రీపే కూడా చేసేసారు, డెట్ రీపే చేసేసారు. సో ఇలాగేదో అవుతుందండి. సో మొత్తం మీద యూపీఎల్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మేనేజ్మెంట్ టార్గెట్ అవన్నీ ఇచ్చింది పర్వాలేదు, బట్ ఇండస్ట్రీ పరంగా ఎలా ఉన్నది, దీని తాలూకా రా మెటీరియల్ చైనా నుంచి ఎక్కువ వస్తూ ఉండాలి కదా, దాని తాలూకా ప్రైసెస్ బాగా పెరిగిపోతే ఇంక వీళ్ళకి ఏమొస్తాయని ప్రాఫిట్స్ రావు కదా. సో అవి కూడా చూస్తూ ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ చెప్పింది కాబట్టి ఇది జరిగిపోతుందా అనే డౌట్ కూడా ఉంటూ ఉంటుంది. బట్ నా పర్సనల్గా నేను చెప్తున్నానండి, యూపీఎల్ వాళ్ళు లాస్ట్ టైం కూడా కొంత టార్గెట్ ఇచ్చారు రెవెన్యూ పరంగా, ప్రాఫిట్స్ పరంగా, దాన్ని బీట్ చేయగలిగారు. సో అంటే యూపీఎల్ తాలూకా మేనేజ్మెంట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటేనే చెప్తారనేది నాకు ఒకలాగా అనిపిస్తుందండి. బట్ అది మీరు కూడా చూడండి, ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. బట్ మెయిన్ పాయింట్ అయితే ఇదే అన్నమాట. ఇంకా ఇవాళ గ్రో స్టాక్లో బాగా ఎక్కువ ఫాల్ వచ్చిందండి. దాని తాలూకా రీజన్ ఏంటి అంటే దీని తాలూకా 6 months లాక్-ఇన్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయింది. సో ప్రమోటర్స్ కొంత డబ్బులు అమ్ముకుంటారు కదండి, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది బయటకు వస్తూ ఉంటారు కదా, పీక్ 15 అని చెప్పి వీళ్ళు 4,750 crores ఎంతో అమ్ముకొని ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫండమెంటల్స్లో చేంజెస్ ఏమీ లేవండి. పాజిటివ్గా తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఎక్కువగా జనాలను ఎక్వైర్ చేసుకుంటున్నారండి, నెగిటివ్గా తీసుకోవాలంటే ఎఫ్ఎన్ఓ తాలూకా సెబీ తాలూకా కొత్త కొత్త రూల్స్ వల్ల ఎఫ్ఎన్ఓ తాలూకా రెవెన్యూస్ అవన్నీ ఫాలో అయిపోతున్నాయి అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఫండమెంటల్గా మాత్రం, అండ్ అలాగే స్ట్రక్చరల్గా మాత్రం పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఇదేంటంటే 6 months అయిపోయింది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, అది నార్మలే, ఎక్కడైనా సరే నార్మలే అనమాట. అయితే వీళ్ళ దగ్గర ఇంకా ఎంత స్టేక్ ఉండిపోయింది ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. ఒకవేళ అంటే డీటెయిల్స్ వస్తాయి కదా, ఇవాళ నైట్ ఎప్పుడు డీటెయిల్స్ వస్తాయి కదా, మొత్తం స్టేక్తో బయటకు వచ్చేసారు అంటే మార్కెట్ ఊపిరి పీల్చుకుంటుంది, మేము మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయారు పర్లేదని చెప్పి. ఎందుకు ప్రమోటర్స్ ఇలాంటి వాళ్ళు డబ్బులు అమ్ముకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు అవతల వాళ్ళు ఇప్పుడు బ్లాక్ డీల్ ద్వారా కొనుక్కున్నప్పుడు ఎఫ్ఐఎస్ఓ లేదంటే డిఐఎస్ఓ కొంటారు, వాళ్ళకు 3-5 years వరకు అమ్మే అదే ఆ పాసిబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ పీక్ 15 ఏదైతే ఉన్నదో వీళ్ళ దగ్గర ఇంకొక 5% ఎంతో స్టేక్ ఉండిపోయింది అనుకోండి,
మార్కెట్ ఏమనుకుంటుంది అప్పుడు, ఈడు ఇప్పుడు అమ్మాడు మళ్ళీ అమ్ముతాడు, వచ్చే వారం లేదంటే వచ్చే నెలలో ఎప్పుడు అమ్మచ్చు, ఆ సప్లై ఓవర్ హ్యాంగ్ వల్ల అంత అమ్మేస్తున్నందు వల్ల మళ్ళీ స్టాక్ ప్రైస్లో ఫాల్ రావచ్చు, సరే అప్పుడే మనం ఏదో ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే స్టాక్ మరీ ఎక్కువ పెరగడానికి స్కోప్ ఉండదు అనమాట. సో గ్రోలో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి, ఎవరు కొన్నారు, పీక్ 15 అనేది అమ్మేసిందని తెలుసు. సో అవతల వాళ్ళు ఎవరు కొన్నారు, మంచి నోటెడ్ ప్లేయర్స్ అయితే కొంచెం పాజిటివే, అండ్ అలాగే వీళ్ళు అమ్మేటప్పుడు మొత్తం అమ్మేశారా లేక ఇంకా కొంత ఉంచుకున్నారా ఏంటి అనేది కూడా చూస్తూ ఉండాలండి. ఇంకా మిగతా అంతా ఫండమెంటల్స్ ఇవన్నీ నార్మలే, ముందు ఏదైతే ఉన్నాయో అవే అండి. ఇంకా కొన్ని స్టాక్స్లో మాట్లాడాలంటే వోడాఫోన్ ఐడియాకి చిన్న నెగిటివ్ ఇది సర్ప్రైజ్ టైప్ వచ్చింది. ఏంటంటే బ్యాంక్స్ వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి, ఈ వోడాఫోన్ ఐడియాకి బ్యాంక్స్ ఫండింగ్ ఇవ్వడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. అదే కదా, అయితే ఫ్రెష్గా మీ తాలూకా వాల్యుయేషన్ రిపోర్ట్స్ తేండి, లేదంటే పేరెంట్ గ్రూప్ నుంచి కార్పొరేట్ గ్యారంటీస్ తీసుకురండి అని అడుగుతున్నారు. సో ఇలాంటప్పుడు ఒక 5G రోల్అవుట్ చేద్దాం అనుకునే టైంలో, లేదంటే గవర్నమెంట్ రిలీఫ్ ప్యాకేజెస్కి ఎంతో కొంత ఇవ్వాలి అనే టైంలో, ఇలాంటి టైంలో వీళ్ళకి కొత్త అమౌంట్ రాకపోతే ఇంకా కొంచెం నెగిటివ్ టైప్ అండి. అలాగే పీవీఆర్ ఐనాక్స్ చూస్తే పర్వాలేదు, బాగానే రిజల్ట్స్ అనేది వచ్చింది. అయితే మార్కెట్ ఇవాళ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్లో ఉన్నది కాబట్టి నెగిటివ్గా మార్కెట్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. అయితే మీరు పీవీఆర్ గురించి ఆలోచించినప్పుడు జస్ట్ అంటే టికెట్ సేల్స్ ఇవే కాకుండా ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇటు కూడా ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్ సపోజ్ దురంధర్ 3, అదేనా, ఇప్పుడు దురంధర్ 3 అనే మూవీ రిలీజ్ అవబోతుంది అని మీకు ఏమైనా అనిపించితే, లేదు అంటే మన పెద్ది అనుకోవచ్చు, లేదంటే రేపు పొద్దున్న వారణాసి, అలాంటి రిలీజెస్ టైంలో ఏంటి పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతాయి అనే టైంలో, ఇక్కడ హిందీ చూసుకున్నా తెలుగు చూసుకున్నా తమిళ ఎలా చూసుకున్నా సరే పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతాయి అనే టైంలో షార్ట్ టర్మ్గా ఈ పీవీఆర్లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు గమనించారా లేదా. అయితే దానికన్నా ముందు ఎక్కువగా పెరిగిపోకూడదు, ముందే డిస్కౌంట్ చేసేసి ఒక నెల తర్వాత వారణాసి సినిమా వస్తుంది కదా అని చెప్పి ముందే వాళ్ళందరూ కొనుక్కొని వచ్చారు అనుకోండి, ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొనడానికి ఏముంటుంది. సో అది కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పీవీఆర్ ఐనాక్స్ మీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది అంటే మాత్రం పీవీఆర్ ఐనాక్స్ అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే కదా. సో ఇదండి ఈ వీడియో. అసెట్ ఇవాళ ఈవినింగ్ మన ఇండియా తాలూకా సిపిఐ డేటా అండ్ మిడ్ నైట్ అయితే యూఎస్ తాలూకా సిపిఐ డేటా వస్తాయి. ఈ రెండింటిని కవర్ చేసుకుని రేపు మార్నింగ్ ఒక మంచి అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టుకుందామండి, కంపల్సరీగా చూడండి. ఓకే కదా. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి, మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.